అయితే ఎరువు నేను ఇంత ముందు 2 వీడియోల్లో చెప్పాను. అంటే ఎలా వేసుకోవాలి ఎరువు అని అన్నది, ఇంట్లో ఉన్న మొక్కలకి, కుండీలలో ఉన్న మొక్కలకి ఎలా వేయాలన్నది. కుళ్ళిపోతుందండి. మట్టి అది వేసి ఉంచుకుంటే కుళ్ళిపోతుంది. తర్వాత మొక్కలకు అనేది కొంచెం కొంచెం వేయొచ్చు. మొత్తం కూడా చూడండి కుళ్ళిపోయింది. ఇదంతా కూడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పాడైపోయినా కానీ కొంచెం చిక్కులు అవి తీస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయిగా, అవన్నీ తీసుకొచ్చి ఇందులో వేస్తే కుళ్ళిపోయాయి. కొంచెం మట్టి వేస్తే ఈ ఆకులన్నీ కూడా నిన్న బాబు కుండీలో చెట్టుని పీకేసాడండి. పీకేసి మొత్తం చెట్టంతా పీకేసాడు. పీకేస్తే నాకు అక్కడ కనపడుతుంది చూడండి. ఈ చెట్టు అనేది రణపాల చెట్టు అండి. రణపాల చెట్టు అంటే రణపాల ఆకులు అనేది హెల్త్కి మంచిది కదా, షుగర్కి చాలా బాగా పనిచేస్తుందండి. తింటూ ఉంటాం కాబట్టి నేను ఎరువులాగా పనికొస్తుందని ఆ ఆకులు కూడా ఇందులోనే వేశాను. మొక్కలు అనేది పారేసాను. సో ఆకుల వరకు ఇందులో వేసానండి. మొత్తం కలిపేసాను చూడండి. ఎరువు రెడీ అయిపోయింది. ఈ ఎరువు తయారు చేసి వేసిన తర్వాత ఒక 5-6 నెలల వరకు కూడా ఇలాగ తయారు చేసుకునే అవసరం లేదండి. 5-6 నెలల వరకు కూడా ఈ బలం అనేది ఉంటుంది. ఇంట్లో ఏంటంటే ఏమైనా ఒక కవర్లో పెట్టుకున్న దోమలు అనేది చేరతాయి కాబట్టి డాబా మీద పెట్టుకోవాలండి. ఏమన్నా కుళ్ళిపోయినా చేసినా, ఏమన్నా చిక్కులు తీసినా అవన్నీ కూడా ఒక కవర్లోని ఒక డబ్బాలో, ఇప్పుడు నేను ఇలా డబ్బా వేసాను, ఇలాగా పెట్టేసుకుంటే ఎండిపోతాయి, కుళ్ళిపోతుంది, ఎరువు అవుతుందండి. లోపల మాత్రం పెట్టుకోకూడదు. దోమలు తయారవుతాయండి, కుళ్ళిపోతాయి కదా, దోమలు తయారవుతాయి. అవి వండుకున్న వాటి మీద కూడా వాళ్తాయి కాబట్టి ఇంట్లో అనేది పెట్టుకోకూడదు. ఇలా కూడా యూజ్ఫుల్ ఉంటేనే చేసుకోవాలండి. యూజ్ లేని వాళ్ళు ఎరువు అనేది మొక్కలకి కొనుక్కొచ్చుకోవడమే. సో బలమైన ఎరువు అనమాట, న్యాచురల్ ఎరువు. ఈ ఎరువు లోపల మొత్తం కూడా మట్టి మొత్తం చూసారా కుళ్ళిపోయింది. 15 రోజులు అవుతుందండి నేను ఇలా వేయబట్టి. ఈ బకెట్ అనేది ఇప్పుడు నాకున్న కుండీల మొత్తానికి కూడా సరిపోతుంది. మళ్ళీ 6 నెలల తర్వాత నేను ఇలాగా తయారు చేసి వేస్తాను. 6 నెలలకు ఒకసారి ఇలాగా ఎరువు వేసుకుంటే కుండీలో బలంగా ఉంటుంది. సో అదే పొలాలకైతే కనుక ఒక దగ్గర వేసుకుంటాము. అవి 1 ఇయర్కి ఒకసారి ఎరువు అనేది తీసుకెళ్తారు కదా, అలాగ పొలాలకు కూడా వేసుకుంటారు. పొలం ఉన్నోళ్ళు కూడా ఇలాగా బయట ఒక దగ్గర అవన్నీ కూడా వేస్ట్గా డస్ట్బిన్లో అక్కడ వేయకుండా ఒక దగ్గర వేసుకుంటే పొలానికి కూడా ఎరువు అనేది, ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ది మొత్తం కూడా పొలంలో జల్లుకున్న పొలంలో బాగా బలంగా ఉంటాయండి మొక్కలు. అవి పొలం వేస్తూ ఉంటారు కదా, పత్తి ఇవన్నీ కూడా, మిరప బాగా బలంగా వస్తాయి.